అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రస్తుతం మనం విశాఖలోని గోపాలపట్నం కొత్తపాలెంలో ఉన్న గుణ ఆయుర్వేద హాస్పిటల్స్లో డాక్టర్ కమలాకర్ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు హెయిర్ ప్రాబ్లం అనేది యూనివర్సల్ ప్రాబ్లం. అది అందరూ సఫర్ అవుతున్నారు. హెయిర్ అంటే ఫాల్ అయిపోవటం కానీ, లేదంటే హెయిర్ ఈ హెల్దీనెస్ అనేది పోవటం కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. సో దీనికి సంబంధించి ఆయిల్ మన మార్కెట్లో అయితే రకరకాల ఆయిల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈరోజు మేము మీ దగ్గరకు వచ్చాం. ఏ ఆయిల్ బెస్ట్ అంటారు? ఏదైతే మనకి హెయిర్ ప్రొటెక్షన్ ఉంటుందంటారు? సాధారణంగా ఈ హెయిర్ ఫాల్కి తర్వాత డాండ్రఫ్ వీటన్నిటితో సంబంధం లేకుండా నార్మల్గా ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకునే ఒక చిన్న ఆయిల్ గురించి మీకు చెప్తానండి. అది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, డైలీ యూజ్ చేసుకోవచ్చు. మీరు మార్కెట్ చుట్టూరు షాపుల చుట్టూరు తిరిగిన అవసరమే లేదు. అంటే ఈ ఆయిల్ బాగుంది, ఆ ఆయిల్ బాగుంది, ఈ ఆయిల్ బాగుంది అనే అవసరమే లేదు. అంటే వారసత్వంగా కూడా నాలా జుట్టు లేకపోయినా అటువంటి వాళ్ళు కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఆయిలే. అంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల అవునండి. అంటే ఈ హెయిర్ ఫాల్ అనేది కొద్దిగా 35-36 ఇయర్స్ నుండి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళు కూడా ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఇంట్లో ఎవరైనా, దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఒక 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని డైలీ రాసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. దీనివల్ల డాండ్రఫ్ రావడం కానీ, జుట్టు రాలిపోవడం కానీ ఏం జరగదు. అంటే బెస్ట్ హెయిర్ ఆయిల్ అనొచ్చు. అవునండి, బెస్ట్ హెయిర్ ఆయిల్ ఫర్ ఎవ్రీ పర్సన్. ఎవరైనా, చిన్న పిల్లల నుండి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అంటే హోమ్ మేడ్ ఆయిల్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేసి మనకి డాక్టర్ గారు చూపిస్తారు. సో ఆ డీటెయిల్స్ ఏంటో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 3 రకాల ఆయిల్ ఉన్నాయండి. 3 ఒకేలా ఉన్నాయి. అందుకని మీకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటానండి. ఇది ఫస్ట్ మనం ప్రతిరోజు వాడే కొబ్బరి నూనె అండి. ఈ కొబ్బరి నూనె కూడా గానుగ నూనె తీసుకుంటే మంచిదండి. అంటే ఈ బయట దొరికే కొబ్బరి నూనెల కన్నా మిల్లో ఆడిన కొబ్బరి నూనె అయితే చాలా బెస్ట్ అండి. ఈ సెకండ్ది ఆల్మండ్ ఆయిల్ అండి, బాదం నూనె అండి. ఈ థర్డ్ది ఆముదం అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు ఏ ప్రపోర్షన్లో తయారు చేసుకోవాలనే చూద్దామండి. ఫస్ట్ ఈ కొబ్బరి నూనె అనేది ఫుల్ పార్ట్ ఉండాలండి. అంటే ఇది 1 పార్ట్ ఆయిల్ అండి. అంటే మీరు 100 ml తీసుకోండి, 50 ml తీసుకోండి, ఇది ఫుల్ పార్ట్ ఉండాలి. దీని తర్వాత బాదం నూనె, ఆల్మండ్ ఆయిల్, ఇది దీంట్లో సగం ఉండాలి. అంటే కొబ్బరి నూనెలో సగం ఉండాలండి. ఇది 100 అయితే అది 50. అంతేనండి. ఈ ఇప్పుడు తీసుకునే 3 ఆయిల్ ఆముదం అండి. ఇది బాదం ఆయిల్ సగం ఉండాలండి. అంటే ఇది 50 ml అనుకోండి, ఇది 25 ml మాత్రమే తీసుకుంటాం. చూసారు కదండి. కొబ్బరి నూనె ఫస్ట్ 100 ml తీసుకుంటే, బాదం నూనె 50 ml, ఆముదము 25 ml. ఇందులో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఫస్ట్ టైం తయారు చేసేటప్పుడు కొద్దిగా మరిగించుకుంటే చాలండి. ఎవ్రీ టైం మరిగించుకోవాల్సిన అవసరమే లేదండి. ఫస్ట్ టైము కొద్దిగా మరిగించేసి ఒక డబ్బాలో వేసేసుకొని డైలీ దీన్ని అప్లై చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి. సో ఇప్పుడు ఈ ఆయిల్ ఎంతవరకు, అంటే ఏ టైం వరకు మీరు మరిగించాలంటారు దాన్ని? దీన్ని యాక్చువల్గా
దాన్ని ఎందుకు మరిగిస్తాము అంటే ఆ మెంతుల యొక్క ఎసెన్స్ అనేది ఈ ఆయిల్కి తగలడానికి మాత్రమే స్లైట్ హీట్ తగిలితే చాలండి. ఓకే. పూర్తిగా మరిగించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కొబ్బరి నూనె అవనియండి, బాదం నూనె అవనియండి, ఆముదం అవనియండి, ఆల్రెడీ మరిగి 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 వచ్చిన ఆయిల్స్ అవన్నీ. సో మళ్ళీ దాన్ని రీహీట్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇప్పుడు ఈ 3 ఆయిల్స్ అనేవి ఎలా మనకి యూజ్ అవుతాయి అంటారు? అంటే బాదం ఆయిల్ కానివ్వండి, లేదంటే ఆముదం కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి. మీరు చిన్న పిల్లలు ఉంటారు కదండి, అప్పుడే పుట్టిన పిల్లలకి ఈ కొబ్బరి నూనె ఆముదమే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఈ హెయిర్కి ప్రతిదానికి పోర్స్ ఉంటాయి లోపల. ఈ పోర్స్కి న్యూట్రిషన్ అంటే మొక్కకి కింద ఇప్పుడు మట్టిలోని ఎట్లాగైతే వేర్లు అయితే ఎట్లా ఉంటాయో అట్లానే ప్రతి హెయిర్కి ఒక రూట్ ఉంటుంది అనమాట. ఈ రూట్కి మనం న్యూట్రిషన్ని అందించాలి. అంటే చెట్టుకి రోజు వాటర్ ఎట్లా వేస్తామో అట్లానే మన హెయిర్కి కూడా రూట్స్ అనేవి హెయిర్ పోర్స్, వీటిలోకి మనం ఈ ఆయిల్ని పంపిస్తూ ఉంటే మనం పంపించే ఈ కొబ్బరి కానీ, ఈ బాదం కానీ, ఈ ఆముదం కానీ చాలా వరకు దానికి సంబంధించిన న్యూట్రిషన్ పవర్ని ఇస్తుంది. అట్లానే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ మెంతులు ఎందుకు అంటే కొద్దిగా చలవ చేయడానికి. సో ఇటువంటి ఆయిల్ అనేది ఎవరైనా ఏ టైంలోనైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సర్టెన్ టైం అది ఉంచుకోవాలి అనేమి లేదు. రోజంతా ఉంచుకున్నా పర్వాలేదు. కొద్దిగా ఇది అంటే ఏ ఆయిల్ రాసుకోవాలంటే బయటికి వెళ్ళకూడదు. ఎందుకు అంటే డస్ట్ పట్టేస్తుంది. దీనివల్ల మళ్ళీ డాండ్రఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు బయటికి వెళ్ళేటప్పుడు హెయిర్ వాష్ చేసుకొని వెళ్తే డస్ట్ అనేది అంత తొందరగా పోర్స్లోనికి వెళ్ళదు. సరే, ఇప్పుడు హెయిర్ ప్రొటెక్షన్కి సంబంధించి ఫుడ్ అంటే ఏం ప్రిపేర్ అంటే ఏం చెప్తారు మీరు? మెయిన్లీ అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినకూడదండి. అంటే నార్మల్గా జంక్ ఫుడ్ తినకూడదు. అంటే లవణము అంటే మన సాల్ట్ అనేది ఎంత తక్కువగా తీసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. సాల్ట్ కంటెంట్ తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి దొరికే ఈ ఫాస్ట్ ఫుడ్ మెటీరియల్ అవనియండి, పానీపూరి, గోబీ మంచూరియా, ఇటువంటి వీటిలో టేస్టింగ్ సాల్ట్ అనేది అంటే మన సాల్ట్ కాకుండా టేస్టింగ్ సాల్ట్ అనేది ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు. ఈ సాల్ట్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టేస్టింగ్ సాల్ట్. అవునండి. ఇంకొకటి కలరింగ్ ఏజెంట్. ఈ చికెన్ పకోడీలు వీటిలో ఏం చేస్తారంటే మంచి కలర్స్ వేస్తూ ఉంటారు. సో ఈ కలరింగ్ ఏజెంట్స్ వల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకు అని ఈ టేస్టింగ్ సాల్ట్ లేని ఫుడ్ ఎంతైనా తీసుకోవచ్చు, పర్వాలేదు. అది పానీపూరి అవనియండి మీరు తీసుకోవచ్చు. కానీ బయట ఎవరు కూడా టేస్టింగ్ సాల్ట్ లేకుండా తయారు చేయరు. ఎందుకంటే ఒకసారి తిన్నోడు మళ్ళీ వెళ్ళడు. టేస్టింగ్ సాల్ట్ కలిపితేనే వెళ్తారు. సో అటువంటి ఫుడ్ని పూర్తిగా అవాయిడ్ చేయడం బెస్ట్. ఇంకా మంచి ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే మంచిగా యాపిల్ డైలీ తినొచ్చు. అట్లానే మంచి యాంటీ ఆక్సిడెంట్ ఉండే కివీ ఫ్రూట్ కానీ, అలానే డ్రాగన్ ఫ్రూట్ కానీ, పపయ చాలా వరకు హెయిర్ గ్రోత్ని పెంచుతూ ఉంటుంది. పపయ మంచి మల్టీవిటమిన్స్ ఎక్కువగా ఉండేది పపయ. ఎక్కువగా తిన్నా చాలా మంచిదే. అట్లనే యాపిల్, దానిమ్మ, జామ, బొప్పాయి, కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, పుల్లగా ఉండే ఫ్రూట్స్ని కొద్ది తగ్గించి తినాలండి. అంటే రోజు తినకూడదు. అంటే కమల, నారింజ, బత్తాయి అటువంటి పదార్థాలను సిట్రస్ ఫ్రూట్లు తినాలి, తక్కువగా తినాలి. ఈ మిగిలిన ఫ్రూట్స్ అన్ని ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే బయట ఈ జంక్ ఫుడ్ని మానేసి ఈ ఫ్రూట్స్ బాగా తినాలి. అట్లానే మోర్ వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. డైలీ రైస్ కన్నా ఈ కర్రీ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అట్లానే లీఫీ వెజిటేబుల్స్ ఇవి కూడా చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఇట్లా ఫుడ్ని ప్లాన్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కనిపించదు, డాండ్రఫ్ అనేది మీ జోలికి రాదు. రైట్ సార్. సో ఈరోజు హెయిర్ ప్రొటెక్షన్కి సంబంధించి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ స్పెషల్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.